ఇప్పుడే రంజిత్ భాష గారు చెప్పినట్లు ఎవరు రాయలా, అక్కడ ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు అవుతా సమాజాన్ని మార్చుతాను ఒక్కరు రాయలా. ఐఏఎస్ అధికారి అవ్వాలని రాశారు, ఐపీఎస్కి వెళ్ళాలన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఇక్కడున్న కనీసం ఒక్కరిద్దరన రాజకీయాల్లోకి వచ్చి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్న సమాజంలో అది సాధించాలని నేను మనసారా కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అదేంటంటే, డ్రీమ్ ఇస్ నాట్ వాట్ యు థింక్ అబౌట్ వెన్ యూఆర్ స్లీపింగ్, బట్ డ్రీమ్ ఇస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే నిరంతరం కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు మీరందరూ బాగా చదివారు కనుక నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసేవారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. మా సెక్రటరీ గారిని అడిగాను, కమిషనర్ గారిని అడిగాను, ఇంకో కమిషనర్ గారిని అడిగాను, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది, కేవలం మీదే కాదు నాది కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పొరపాటు అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది పడతాం. అందుకే మీకెంత పరీక్షనో ఈసారి కూడా నాకంతే పరీక్ష అయింది ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అని. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. ఎస్, మొదటిసారి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల ఫోటోలు వస్తాం, నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. ఒక మంత్రిగా నా గౌరవం పెరిగింది, కమిషనర్ల గౌరవం పెరిగింది. అంతెందుకు 2 లక్షల మంది టీచర్ల గౌరవం కూడా ఈరోజు పెంచిన ఘనత మీ అందరిది. మీ అందరు తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూశారు. ఎప్పుడు ప్రైవేట్ రంగంతో పోటీ పడలేమనేవారు. అలాంటిది ఆ చరిత్ర ఈరోజు తిరిగి రాసిన ఘనత ఇక్కడున్న మీ అందరిది. నేను మీ అందరు తెలుసు పేరెంట్ టీచర్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. మళ్ళీ జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టబోతున్నాం. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడతాం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాను ఆనాడు నేను చెప్తాం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఆ పూర్వ వైభవం మన ప్రభుత్వ పాఠశాలకు మనం తీసుకొస్తాం కూడా జరిగింది. మీ అందరి కృషి ఉంది, మీ అందరి కష్టం ఉంది. మీ అందరు తెలుసు, విద్యాశాఖ వ్యవసాయం లాంటిది, చాలా కష్టమైన పని. ఈరోజు ఒక విత్తనం నాటిన తర్వాత ఇమ్మీడియట్గా మొక్క రాదు, ఫలితాలు ఇమ్మీడియట్గా రావు. ప్రతిరోజు నీళ్ళు పోయాలి, ఎరువులు వేయాలి, అవసరమైతే పురుగు మందేయాలి. మళ్ళీ అకాల వర్షాలు రావచ్చు, కరువు రావచ్చు, అవన్నీ అధిగమించుకుని ముందరికి వెళ్ళాలి. పంట చేతికి వచ్చినప్పుడు బంగారం వచ్చిన భావన రైతులు కలుగుతుందే. అలా ఒక విద్యాశాఖ మార్చులుగా మిమ్మల్ని చూసి ఈరోజు టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మొత్తం విద్యా వ్యవస్థని మిమ్మల్ని పర్సనల్గా తీసుకుని నర్చర్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే నాకు రైతన్నకి ఎంత ఆనందం కలుగుతున్నావు అదే ఆనందం నాకు కలిగింది. ఇంకా కష్టపడాలి, మనందరం పని చేయాలి. ఒక హిస్టరీ అనేది కలిసికట్టుగా మనం సాధించాం. పోయినసారి కూడా చెల్లెమ్మ వచ్చింది, కాన్స్టిట్యూషన్ డే, రైట్. అదే అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, మీరు స్పీకర్ కదా, కరెక్ట్. ఆ రోజు కరెక్ట్ మాక్ అసెంబ్లీకి ఎక్కడో చూశాను చెల్లిని అనుకుంటున్నా. అప్పటి నుంచి నేను ఎంనాడు విల్టేజ్. గుడ్ అమ్మా, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
ఈరోజు నాకు చాలా గర్వకారణం. ఎందుకంటున్నానంటే వచ్చే ముందర అధికారులు కూడా అడిగా, ప్రతిరోజు అడుగుతా, ఈరోజు స్పెసిఫిక్గా అడిగా, ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది పిల్లలు వచ్చారంటే 1,06,000 మంది పిల్లలు ఈరోజు మైగ్రేట్ అవుతాం జరిగింది. ఆ క్రెడిట్ అంతా ఇక్కడ ఉన్న షైనింగ్ స్టార్స్ది. యూ హ్యావ్ రేస్ ది అంబిషన్. నేను అనేక సార్లు చెప్పి, ఒకరోజు వస్తుంది ఎమ్మెల్యేలకి రికమెండేషన్ లెటర్లు వస్తాయి, తల్లిదండ్రులు వచ్చి అయ్యా మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని వస్తుందని నేను చెప్తాం జరిగింది. శాసనసభ సాక్షిగా, అంటే అసెంబ్లీ సాక్షిగా నేను ఈ మాట చెప్పాను మంత్రిగా. మొన్న నాకు అదే ఇబ్బంది ఎదుర్కొన్నా. మంగళగిరి నియోజకవర్గం, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇది నా నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చింది, నాతో ఫుల్ గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి, మా పాపకి మీరు పాఠశాలలో సీట్ ఇప్పించాలి. నేను అనుకున్నా, ఓహో ప్రైవేట్ స్కూల్ ఏమో అనుకున్నా, ప్రీకన్సీవ్డ్ నోషన్. కానీ వచ్చి లేదు, నిడమరు స్కూల్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఆ నిడమరు స్కూల్లో మీరు ఇప్పించాలంటే దండం పెట్టా తల్లికి. తల్లి నేను చేయలేనమ్మా, అక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు చిన్న ఎగ్జామ్ పెట్టారు, తప్పదు కొంచెం రాయమనండి, రిజల్ట్స్ బాగుంటే తప్పనిసరిగా పాపకి వస్తుందంటే, లేదు టైం దాటేసాం, అందుకే ఇప్పుడు రాయలేకపోతున్నాం, మీరు 80% రికమెండ్ చేయండి, మా పాపని మీరు ఇస్తారా లేదా సీట్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలు అవ్వాలనే నా లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. మన జీవితంలో మనం చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎడ్యుకేషన్. విద్య మించింది ఏమీ లేదు. జీవితంలో మనకి మెటీరియల్గా సాధించిన అన్నీ ఒకరోజు పోవచ్చు, డబ్బులు పోవచ్చు, పదవి పోవచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళింది విద్య. అదొక్కటి ఎవరు తీసుకెళ్ళలేరు. సో యూ షుడ్ డ్రీమ్ బిగర్, యూ షుడ్ ఆస్పైర్ మోర్. ఈరోజు నేను చూశాను ఇక్కడ షైనింగ్ స్టార్స్ది మీరు రాశారు గ్రాటిట్యూడ్ వాల్. మీరందరూ తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. టీచర్ని ఎప్పుడు మర్చిపోద్దండి. జీవితాంతం ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోండి, గౌరవించండి. ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఉన్నానంటే దానికి కారణం మా టీచర్లు. ఇక్కడనే కాదు, నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న ప్రొఫెసర్స్ నన్ను గైడ్ చేసేవారు. నా కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే నన్ను గైడ్ చేసేవారు. సో వాళ్ళందరూ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎప్పుడు కలిసినా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ కాలు దాక్కి ఆశీర్వాదం తీసుకుంటాం జరుగుతుంది. అందుకే టీచర్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే దానికి కారణం మన టీచర్ల త్యాగం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు చాలామంది స్కూల్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అన్నారు. నేను ఎప్పుడూ అనేవాడిని, హార్డ్వేర్ కూడా బాగుండాలి, కాదని అనట్లా, కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం. సాఫ్ట్వేర్ అంటే పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు. ఈ ఎకో సిస్టమ్ పూర్తిగా విస్మరించి అద్భుతమైన భవనాలు కడితే రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. అది కూడా అవసరం, దాంతోపాటు ఈ ఇంటిగ్రేషన్ చాలా చాలా అవసరం. అందుకే లీప్ యాప్ తీసుకొచ్చాం. తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని స్కూల్కి అనుసంధానం చేసే విధంగా పిల్లలు అటెండెన్స్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా ఉంది, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో తల్లిదండ్రులు కూడా తెలిసే విధంగా ఈ యాప్ తీసుకొచ్చాం. దాన్ని ఇంకా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుంచి అది రోల్అవుట్ చేయాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా స్టూడెంట్ కిట్ గురించి మీకు బాగా తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందజేస్తున్నాం. నేను నిర్ణయం తీసుకుంది ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా విద్యాశాఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ రంగులు, పొలిటికల్ ఫోటోలు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే గతంలో నేను టెక్స్ట్ బుక్స్ చూసా, దాంట్లో ఫార్వర్డ్ ఉంటుంది, కమిషనర్ గారు రాసేవారు, దాని తర్వాత సెక్రటరీ గారు రాసేవారు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ గారు రాసేవారు, మంత్రి గారు రాసేవారు. అవన్నీ తీసేసాను. మేము ఎందుకు మాడాలి, మా ఫార్వర్డ్ అవసరమా, పిల్లలు తెలుసు బాగా చదవాలని, వాళ్ళని గైడ్ చేస్తే చాలని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మీ అందరికీ విషయం చెప్పాలి. మొదటిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల నియోజకవర్గంలో జరిగింది. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు.
అదేవిధంగా ఆ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. పిల్లలతోనే కూర్చున్నారు. పిల్లలు ఏ భోజనం అయితే తింటారో అదే భోజనం తిన్నారు. అయిన తర్వాత ప్రోగ్రామ్ అయింది. తిరిగి ముఖ్యమంత్రి గారితో ఆ రోజు నేను వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ముఖ్యమంత్రి గారితో తిరిగి వచ్చా. సార్ హెలికాప్టర్లో వస్తుంటే ఆయన ఒకటి అడిగారు, మనం పిల్లలకి పెట్టే అన్నం ఇదేనా అని. అవును సార్, క్వాలిటీ బాగాలేదు, మార్చండి మీరు. అందుకే మీరు చూస్తే ఈరోజు ఫైన్ రైస్ తీసుకొచ్చాం. ఇప్పుడు కడప కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్మార్ట్ కిచెన్స్ విధానం తీసుకొచ్చారు. ఏంటంటే కుకింగ్ అంతా క్లస్టరైజ్ యూనిట్గా తీసుకుని సెంట్రలైజ్గా కుకింగ్ చేసి వేడివేడిగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే క్వాలిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. పిల్లలకి పొరపాటున కూడా ఎక్స్పైర్డ్ ఫుడ్ ఇవ్వకూడదు అనే లక్ష్యంతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ ప్రోగ్రామ్ని గ్రీన్ లిట్ చేసి మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్తాం జరిగింది. తప్పనిసరిగా మిడ్ డే మీల్లో అనేక అడుగులు వేసాం. ఇంకా ఇంప్రూవ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా విలువలు లేని సమాజం కాదు, విలువలు లేని వికసిత్ భారత్ కాదు. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ మారల్ వాల్యూస్ పుస్తకాలు ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరిగింది. పద్యాల ద్వారా చాలా సింపుల్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తాం జరుగుతుంది. ఆయన ఒక ప్రవచనకి వెళ్ళా, దాంట్లో ఒక మంచి మాట చెప్పాడు, తల్లికి చెప్పలేని పని చెయ్యొద్దు. ఏంటిది? గట్టిగా చెప్పండి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ చెప్తూ ఇంటే చాలా సింపుల్గా ఉంది, బట్ దాని వెనకాల ఎంత ఆలోచన ఉందో చూడండి, ఎంత డెప్త్ ఉందో ఆలోచించండి. ఇది చాలా చాలా అవసరం. నైతిక విలువలు అనేది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఎంతసేపు డబ్బు పైన ఉన్న శ్రద్ధ ధ్యాస నైతిక విలువల పైన లేకుండా పోయింది. సో ఇక్కడున్న మీరందరూ నైతిక విలువలకి నిలబడతారని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా మహిళల్ని గౌరవించడం కూడా మనం అందరం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం బెస్ట్ పర్ఫార్మర్స్ ఎక్కువ మంది మహిళలే ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. నేను అనేక సార్లు చెప్పా, తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దని. అది ఎప్పుడైనా నాకు బాధ కలుగుతుంది. సో ఇక్కడున్న పిల్లలు తల్లిదండ్రులందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా పొరపాటున వాడితే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. మాట్లాడాలి, మన ఇంట్లో మాట్లాడాలి. మార్పు ఏదైతే మనం సాధించాలనుకుంటున్నాం మన ఇంటి నుంచే మొదలవ్వాలి. అది ఇక్కడున్న మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మనందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్తేనే సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నైనా చట్టాలు తీసుకొద్దాం, చట్టాలతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పుకి ఒక క్యాటలిస్ట్గా ఇక్కడున్న పిల్లలందరూ మారాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీ జీవిత ప్రయాణంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. రాదు అనుకుంటాం, పొరపాటు. నేనే ఒక ఉదాహరణ. ఇదే నియోజకవర్గంలో నేను పోటీ చేశా 2019లో. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. బాధ ఉంటుంది, బాధ ఉండదన్న ఎవరైనా చెప్తే అది అబద్ధం. బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు కష్టపడతా, పోరాడతా, ఇక్కడి నుంచే పోటీ చేయాలి లక్ష్యంతో నేను పోటీ చేశా. ఇదే ప్రజలు 5 సంవత్సరాలు నా పని చూసి ఎస్ ఇతను గెలిపిస్తే బాగా చేయగలుగుతాడన్న ఒక ఆలోచనతో 91,000 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుకుని ఉండొచ్చు, అరే ఇది 1985 తర్వాత గెలవని కాన్స్టిట్యున్సీ, ఇది ఎందుకులే, సేఫ్ సీట్ ఉంది వెళ్ళిపోవచ్చు కదా, ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు ఈ కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు కదా. అది ఎప్పుడు ఆలోచించద్దు. ఛాలెంజ్ అనేది ఉండాలి, కష్టాలు ఉంటాయి, కానీ అధిగమించే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చారు. అది ఇక్కడున్న అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే వెనకాలన్న తల్లిదండ్రులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు అది దాటి
మనల్ని సపోర్ట్ చేశారు కనుకనే మనందరూ ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. దయచేసి ఇది మరవద్దని ఇక్కడున్న పిల్లలందరినీ కోరుకుంటున్నా. ఇంకా జీవిత ప్రయాణంలో అనేక దెబ్బలు తగులుతాయి. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్కి కొత్త మీనింగ్ తీసుకొచ్చా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇప్పుడు దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కదా. మనందరం మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకున్నప్పుడు 3 తప్పవుతాయి. నేను కూడా 10 నిర్ణయాలు తీసుకున్నప్పుడు 3 తప్పవుతాయి. కానీ ఒక నిర్ణయం తప్పని తెలుసుకున్న తర్వాత ఎంత తొందరగా సరిదిద్దుకుంటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఒక నిర్ణయం నేను తీసుకున్నా ఈరోజు, అది వర్కౌట్ అవ్వలేదు, ప్రభుత్వం పరంగా మేము తీసుకుంటాం, వర్కౌట్ అవ్వకపోతే ఇమీడియట్లీ వీ టేక్ ఇట్ బ్యాక్. లేదు కరెక్ట్ నిర్ణయం కాదు, మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు, కొన్ని ఆలోచనలతో తీసుకుని అది వర్కౌట్ అవ్వలేదు, వీఆర్ విల్లింగ్ టు టేక్ బ్యాక్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక్క చిన్న దెబ్బ తగిలింది, ఏదో ఒక దాంట్లో తక్కువ మార్కులు వచ్చినాయో ఈరోజు చూస్తున్నాం. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే జీవితమే తీసేసుకుంటున్నాం. మనం అలాంటి నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారని. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి ప్రేమతో మన ఇంత పెంచి మనకు కావాల్సిన కోరికలు తీర్చగలిగినంత తీర్చి ఒక్క క్షణం మనం తప్పుడు నిర్ణయం తీసుకుని ఎంత బాధపడతారు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. సో జీవితంలో అనేక దెబ్బలు తగులుతాయి. కొన్ని విషయాల్లో ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎట్లయితే నేను మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఫెయిల్ అయ్యాను, కానీ అది నేను ఒకటే నమ్ముకున్నా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. గుర్తుపెట్టుకుంటారు కదా, నేను స్కూల్ మన టెక్స్ట్ బుక్స్ రాయిపించాలా ఇది, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టపడండి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. ఎంతోమంది గొప్ప నాయకులు చూసాం, ప్రధానమంత్రి గారు చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం. ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. వచ్చిన తర్వాత కూడా ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. దేశం కోసం ప్రధానమంత్రి గారు అహర్నిశలు పరిగెడుతున్నారు. నేను నవ్వుతా అంటే ఆయనకి సాటర్డే సండే అనేది డిక్షనరీలోనే లేదురా బాబు అని తీసాడు ఆయన 2. ప్రతిరోజు వర్కింగ్ డే కింద భావించి పనిచేసినప్పుడు మనందరం ఎంత కష్టపడాలి. సో కంట్రీ హ్యాస్ గివెన్ అస్ అ లాట్, కంట్రీ హ్యాస్ డన్ అస్ అ లాట్. ఈరోజు ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థిమైన ప్రభుత్వం సుమారుగా ప్రతి ఏడా ₹1,00,000 ఖర్చు పెడుతుంది. స్టూడెంట్ కిట్ కానీ, టీచర్ శాలరీ కింద కానీ, తల్లికి వందనం కింద. సో ప్రభుత్వం మనలో ఇన్వెస్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఆ బాధ్యత నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దయచేసి మర్చిపోదు. ఇక్కడ నుంచి మీరు అనేక అచీవ్మెంట్స్ సాధిస్తారు, నాకు ఎలాంటి సందేహం లేదు. లాస్ట్ కోరిక ఉంది నా సైడ్ నుంచి, మీ పాఠశాలను మర్చిపోద్దండి, మీ స్కూల్ని మర్చిపోదు. మీకు ఛాన్స్ దొరికినప్పుడు మీ వంతు సహాయం ఆ పాఠశాలకు చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్కూల్ వల్లనే కదా మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఆ స్కూల్ వల్లనే కదా నేను మీ ముందర కూర్చుంటున్నాను. ఆ స్కూల్ని ఎప్పుడు మర్చిపోదని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూశాను, చాలా అద్భుతంగా డ్రీమ్ గ్రాటిట్యూడ్ సజెషన్స్ వాళ్ళు చూశాను. అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని నాకు పర్సనల్గా నచ్చినాయి, కొన్ని చెప్తున్నా. ఒకటి, సాయి పూజిత గారు టీచర్. సాయి పూజిత ఎక్కడుంది? సాయి పూజిత MHS అగ్రహారం, శ్రీకాళహస్తి. థ్యాంక్ యూ అమ్మా, కూర్చోమ్మా. చాలా అద్భుతంగా రాశారు. టీచర్ అవ్వాలని రాశారు. ఒక టీచర్, ఆ టీచర్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని టీచర్ గారి పేరు కూడా రాస్తూ, అంటే నాకు ఇది ఎందుకు తట్టిందంటే మా అమ్మ పేరు ఉంది టీచర్ అమ్మది, భువనేశ్వరి అని, అందుకే టక్కని చూసాను తల్లి. అంతేకాకుండా హర్షవర్ధన్ కూడా ఒక మాట రాశాడు. హర్ష ఎక్కడున్నారా? థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా రాశావు. కర్నూలు నుంచి వచ్చాడు, ప్రజల సమస్యలు బాగా తెలుసుకున్నాడు. ఏంటంటే వలసలుగా కర్నూలు నుంచి వేరే ప్రాంతానికి వర్క్ వెళ్తారు, అక్కడనే కంపెనీలు తీసుకురండి, ఒక స్పేస్ టెక్ కానీ ఆటోమోటివ్ కానీ అన్నీ తీసుకురండి, నేను ఒక ఆంట్రప్రెన్యూర్ అవుతాను అని రాశాడు. కర్నూలుకే కంపెనీలు తీసుకొస్తున్నాను నాన్న, ఎందుకంటే నేను పాదయాత్ర చేశా. నువ్వు అన్నట్టు ఆలూరు, మంత్రాలయం, ఆదోనిలో వలసలుగా వెళ్తా నేను కల్లారా చూసా. బొలేరు వేసుకుని వెళ్తారు చూడు, అని వేరే రాష్ట్రాలు కూడా కాదు, ఇక్కడికి గుంటూరుకి వస్తారు. మిరపలో
తీసడానికి మిర్చి కార్యక్రమాలకు వస్తారు. అందుకే ఆ రోజు చూశాను, ప్రత్యేక శ్రద్ధ. మేము కర్నూలు మనం పెడుతున్నాం, అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం, త్వరలో కొన్ని రిబ్బన్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. చాలామందికి అక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఇండస్ట్రీ మినిస్టర్ కూడా కర్నూలు నుంచే. సో ఆయన బాగా పోరాడతాడు మాతో, కర్నూలుకి పరిశ్రమలు తీసుకెళ్లాలని. సో అనేక పరిశ్రమలు వస్తే ఇంకా చేస్తాం. థ్యాంక్ యూ నాన్న. ఇంకోటి శివరామ్ కృష్ణ, జెడ్పీ హై స్కూల్, కాకినాడ. ఎక్కడున్నారు నాన్న? థ్యాంక్ యూ. ఐఏఎస్ అధికారి అవ్వాలని, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వాలని. సో మేడం గారు సీట్లో కూర్చోవాలని నిర్ణయం చేసుకున్నాడు. చేసి దీని ద్వారా అద్భుతమైన రిఫార్మ్స్ ఇంకా తీసుకురావాలని. షేక్ షీమా, థ్యాంక్ యూ చెల్లి. ఇక్కడ చెల్లి ఏమన్నారంటే, ఐ లైక్ యువర్ ఆనెస్టీ. నీ డ్రీమ్ ఏంటంటే, ఇంకా నేను ఆలోచిస్తున్నాను, ఇంకా ఆ ఒక్క డ్రీమ్ పైన నేను పొజిషన్ అవ్వలేదు, కానీ సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని ఆదుకోవాలి, నీడీ పీపుల్ని ఆదుకోవాలని చాలా ఫ్రాంక్గా రాసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ గ్రాటిట్యూడ్ వాల్కి వచ్చగల సాయి పూజిత ఒక మాట అనింది, మై హెడ్ మేడం is like a God gift for our school. She is an all-rounder. There are no words to explain the greatness of head ma'am. All teachers in my school have taught me well. సాయి పూజిత్ ఎక్కడుందమ్మా? చాలా బాగా రాసావు చెల్లి. 2 నీయే వచ్చినాయా? డబుల్ దమాకా. థ్యాంక్ యూ. దెన్ ఇంకొక గ్రాటిట్యూడ్లో శివరామకృష్ణ రాశాడు. 2 కరెక్ట్గా వచ్చినాయి. నేను అనుకుని తీసుకుంది కాదు. నాకు ఎన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా మా స్కూల్లో టీచర్స్, ప్రత్యేకంగా ఉమా శ్రీదేవి మేడం గారు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు నాకు నా హృదయపూర్వక ధన్యవాదములని తమ్ముడు చెప్తాం జరిగింది. సజెషన్స్ వచ్చేగల నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. లక్ష్మీ వెంకటేశ్వర్, జెడ్పీ హై స్కూల్, కడప జిల్లా. మంచి సలహా ఇచ్చావు నాన్న. ఐఐటికి కావాల్సిన ఫౌండేషన్ కోర్సెస్ ఒక ఇంటర్ కాలేజెస్ ఇస్తే బాగుంటుంది, అంతేకాకుండా స్కూల్స్ కూడా చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. ఐ టేక్ దట్. ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమని కోరారు. ఐ టేక్ దట్. ఇంకా అన్నపూర్ణేశ్వరి, ఏమో అంత ఆలోచించావు, చాలా అద్భుతంగా రాశారు. ఎస్టాబ్లిష్ ద ఎన్సిసి లైక్ యాక్టివిటీస్ ఇన్ మై స్కూల్. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్, ఇంటర్నెట్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏఐకి ప్రత్యేకంగా ఎక్స్పోజర్ మీరు అడిగారమ్మా. ఈరోజు ఏఐ ట్యూటర్ తీసుకొస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ విల్ హ్యావ్ ఏఐ ట్యూటర్ ఇన్ ద లీప్ ఫోన్. అంతేకాకుండా ఏఐ పైన ఎక్కువ అవగాహన తీసుకొస్తే బాగుంటుంది అన్నారు. వీఆర్ డిప్లాయింగ్ కంప్యూటర్ ల్యాబ్స్, విల్ డూ ఇట్ సూన్. ఎన్సిసి డైరెక్టరేట్ మనకి శాంక్షన్ అయింది, రక్షా మంత్రి గారు ప్రత్యేకంగా మనకి ఇచ్చారు. త్వరలో ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ ఎ సీరియస్ ప్రోగ్రామ్ అక్రాస్ ఆల్ స్కూల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ సజెషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భాను క్రాంతి, థ్యాంక్ యూ అమ్మా, కాకినాడ నుంచి. ఇక్కడ మీరు కూడా కోరింది చిన్న వయసులోనే క్లాసెస్ అబౌట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ బేసిక్స్ వుడ్ రియలీ హెల్ప్ అస్ అని కోరారు. అంతేకాకుండా ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రీడ్ టెక్స్ట్ బుక్స్ మోర్ అండ్ మోర్, క్రియేటింగ్ లైబ్రరీస్ అని మీరు కోరటం జరిగింది. నాకు నచ్చిన లాస్ట్ పాయింట్ ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ టు స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్ వితౌట్ లూజింగ్ ఎనీ ఫోకస్ టు స్టడీస్ అని మీరు రాశారు. వెరీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. లైబ్రరీస్ కూడా నా శాఖనే. ఐఎమ్ వర్కింగ్ ఆన్ రీవ్యాంపింగ్ ఆల్ లైబ్రరీస్ అమ్మా. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను. ఫర్దర్గా లైబ్రరీస్ని బలోపేతం చేయాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో 11-year-old బాయ్ ఉన్నాడు, దేవాంశ్. ఇప్పుడు అతను ఎక్కడ నడిచిన బుక్ పట్టుకుని చదువుకుంటా నడుస్తున్నాడు. సో ఆ రీడింగ్, ఆ క్రియేటివిటీ ఎంత వస్తుందో నాకు తెలుసు పుస్తకాలు చదివితే. అట్లా యాక్సెస్ టు గుడ్ బుక్స్ ప్రతి స్కూల్లో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జోనల్ గ్రంథాలయాస్ వీ వాంట్ టు స్ట్రెంథెన్. సెంట్రల్ లైబ్రరీ కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత సెంట్రల్ లైబ్రరీ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఈసారి అమరావతిలో ఐ థింక్ ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు లే ఫౌండేషన్. 1 yearలో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ మంగళగిరిలో కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
సో విత్ యువర్ సజెషన్ చాలామందికి లైబ్రరీ యాక్సెస్ కూడా త్వరలో రాబోతుంది, అండ్ ఐ వర్క్ ఆన్ ఇట్. సో అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు. కొన్నే నేను ఈరోజు ఇక్కడ తీసుకురాగలను, మిగతా సజెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మళ్ళీ కోరుతున్నా, మీలో కొంతమంది అన్నా రాజకీయాల్లోకి రావాలి. లేదంటే మార్పెట్టి వస్తుందండి. హౌ విల్ వి చేంజ్ ద వరల్డ్ టుడే? ఈరోజు నేను ఒక రాజకీయ నాయకుడు కనుక ఎన్నికల్లో పోటీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మంత్రి అయ్యా. ఎప్పుడు నేను మీ గురించి ఆలోచించగలుగుతున్నా. సంస్కరణలు ఏదైతే ఏ రాష్ట్రంలో చేయని సంస్కరణలు ఈరోజు నేను తీసుకురాగలుగుతున్నానంటే దానికి కారణం పాలిటిక్స్. ఇట్ ఈస్ అన్ ఫినామినల్ ప్లాట్ఫామ్. సో మీలో కొంతమంది అన్న అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా. చెల్లమ్మ స్పీకర్గా కూడా చేశారు, ఆమె కూడా రాయలేదు నేను రాజకీయాల్లోకి వస్తానని. కానీ ఇక్కడ కొంతమంది అన్న డెఫినెట్లీ పాలిటిక్స్ ఒక కెరియర్ పాత్గా ఎంచుకోవాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ షైనింగ్ స్టార్స్గా ఇక్కడనే ఆగద్దండి. అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్. మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, మేక్ యువర్ టీచర్స్ ప్రౌడ్, మేక్ యువర్ స్టేట్ ప్రౌడ్, మేక్ యువర్ నేషన్ ప్రౌడ్. You are all our brand ambassadors. You are all the brand ambassadors of government schools. So how you behave reflects on the government. So make us all proud. Thank you very much and Jai Hind. గౌరవ మంత్రివర్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికి కూడా చాలా ముఖ్యమైన విలువైన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది స్టూడెంట్స్తో. మొదటగా Sri R.D. Vaishnavi. Good afternoon, sir. I am Vaishnavi from Peeler, Annamaya district. Sir, I studied in ZPHS Kotapalli, Peeler. Sir, actually I am a chess player. Oh, nice. I have played at the district level. My school encouraged me to continue chess along with studies. Devanshi is also a chess player and a record holder. మీరు తనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారా చెస్లో ఆడమని? లైక్ నా దగ్గర నుంచి జీరో. మొన్న ఎవ్రీ ఇయర్ నేను దేవాంశ్ ఒక బ్రేక్కి వెళ్తాం, ఓన్లీ దేవాంశ్. నేను నాన్న చెస్ ఆడదాం అన్నాడు, అనవసరంగా ఆడా, నా పరువు తీసుకున్నాను. సో చదువు విషయంలో కానివ్వండి, పుస్తకాలు చదువు విషయంలో కానీ మొత్తం బ్రహ్మి దేవాంశ్ని గైడ్ చేస్తుంది. ఐ ట్రీట్ హిమ్ లైక్ అ బ్రదర్ ఐ నెవర్ హ్యాడ్. సో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం మేము. అది. So what's your passion? Is it politics? Passion is politics. Passion is about to do good to society and to earn respect of the people. So that is the single thing that drives me day in day out. Okay. Thank you, ma. Yeah, important. Go ahead. Good afternoon, sir. My name is Sheikh Chandini. First of all, respected Honorable our Education Minister Nara Lokesh sir and Ministers, Chief Guests and parents. My name is Sheikh Chandini and father name is Sheikh Allah Bakash and mother name is Sheikh Ammajan. Sir, నేను 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్ రెడ్డిపల్లిలో చదివాను సార్. అండ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కదిరిలో చదివాను. నాకు ఇంటర్మీడియట్లో 991 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ స్కోర్ చేసి డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచాను. అండ్ బైపీసీలో గ్రూప్లో కూడా స్టేట్ టాపర్గా నిలిచాను. ఇది మా పేరెంట్స్కి చాలా గర్వకారణం సార్. ఎంతో కష్టపడి మా పేరెంట్స్ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో మా లెక్చరర్స్ని కూడా, కాలేజ్ లెక్చరర్స్లో జువాలజీ లెక్చరర్ ప్రశాంత్ సార్ అని సార్ నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. సో మనకి ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ లైక్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్, ఇవన్నీ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి సార్. అవి బుక్స్ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి సార్. అలాగే ఎంట్రన్స్ టెస్ట్ కోసం, ఎంసెట్ అండ్ నీట్ ప్రిపరేషన్ కోసం మాకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సార్. అవి చాలా యూస్ఫుల్ అయ్యాయి ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం. అలాగే మా లెక్చరర్స్ అండ్ పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి వాళ్ళే మెయిన్ కారణం. అలాగే మా నాన్న ఒక హార్ట్ పేషెంట్ సార్. సో నాన్నని చూస్తూ నేను ఇన్స్పైర్ అవుతూ ఐ వాంట్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్ సార్. సో నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలని చూస్ చేసుకున్నాను. సో నాకు గవర్నమెంట్ తరపున, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తరపున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్ లాంగ్ టర్మ్. నేను ఖచ్చితంగా కష్టపడి చదివి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ తెచ్చుకుంటాను సార్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
I'll take it up. Thank you. చెప్పండి అమ్మా. నెక్స్ట్ చెప్పమ్మా. Good morning, respected Education Minister Nara Lokesh sir. లొకేషన్ చెప్పమ్మా చాలు. ఇంత బిడుగల అవసరం లేదు. And all the dignitaries on the stage, respected officials, teachers, parents, and all my fellow awardees. A very good morning to all. First of all, I would like to thank AP government for organizing this field station ceremony and awarding all the meritorious students, sir. I am C.H. Ananyasri. I am from Takkal Mandal, Srikakulam district. I came and my parents C.H. Krishnara, a government teacher, sir. I have been studying since my childhood in same college where my father teaches, sir. Sir, my AP Model School, sir. Model School. School come college, sir. And my mother C.H. Revati, a homemaker, sir. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను. మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ని బాగా డెవలప్ చేసే సార్. అండ్ నా సిన్సియర్ ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది అనేది నా సిన్సియర్ ఒపీనియన్ సార్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏపీ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ తెహరా సుల్తానా మేడం ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్ త్రూ వెబెక్స్ మీటింగ్ అండ్ గైడింగ్ అండ్ మోటివేటింగ్ అస్ ఎ లాట్ సార్. ఇది మాకు ఎగ్జామ్స్ టైంలో బాగా యూజ్ అయ్యింది. అండ్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి నాకు పర్సనల్గా కూడా ఒక రీజన్ ఉంది సార్. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ అఫీషియల్స్ అయిన వారే. సో దే జర్నీ మేడ్ మీ ఇన్స్పైర్ సార్. నేను మై డ్రీమ్ ఈజ్ టు క్రాక్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ టు డెడికేట్ మై సెల్ఫ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ 2047 vision by our beloved CM Nara Chandrababu Naidu garu. And thank you, sir. On this memorable occasion, I would like to thank our principal, sir. I would dedicate myself, my success to my parents, my teachers, and my principal, sir. మా స్కూల్ నుంచి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ వచ్చాయి. సో మా ప్రిన్సిపల్ సార్ మాకు ఎప్పుడూ మోటివేట్ చేస్తూ మీరు కూడా మన స్కూల్ నేమ్ని మన స్టేట్ తరఫున మన స్టేట్లో మన కంట్రీలో మంచి రెప్యుటేషన్ తీసుకురావాలి అని మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని మోటివేట్ చేసేవారు. ఆ మోటివేషన్ నాకు ఈరోజు ఈ స్టేజ్లో నించుంపెట్టింది అనేది నేను భావిస్తున్నాను సార్. అండ్ లాస్ట్లీ నేను ఏమనుకుంటున్నానంటే నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కొంత రిజర్వేషన్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. దీనివల్ల ఏంటంటే ఆర్డినరీ పీపుల్ దే కెన్ జాయిన్ ఇన్ దిస్ స్కూల్స్ అండ్ దే కెన్ అచీవ్ దేర్ డ్రీమ్స్, దే కెన్ పర్స్యూ దేర్ అంబిషన్స్ అండ్ దే కెన్ కాంట్రిబ్యూట్ టు ద కంట్రీ అండ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీ. And finally, I would conclude by saying thanks to our Honorable Education Minister and AP government and everyone who gave me this great opportunity. Thank you for giving me this great opportunity. Thank you, sir. Thank you, ma'am.